అనగనగా ఓ గ్రామంలో శారద అనే ముసలమ్మ ఉండేది. ఆమె తన మనవడు సుధాకర్, మనవరాలు వైదేహితో కలిసి ఉండేది. శారదకి వయసు ఎక్కువైనా చాలా తెలివిగలది. వైదేహి బాగా చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసేది. ఆమెకి మాత్రం కొంచెం పొగరుగా ఉండేది. ఆ విషయంలో శారదకి వైదేహి నచ్చేది కాదు. ఒకరోజున శారద, అమ్మా వైదేహి, ఈరోజు పులిహార చేశానమ్మా, వచ్చి తిను. మీ వంటలు నాకు ఇష్టం లేదు, నేను బయట తినేస్తాను. నేను తిన్నని తెలుసు కదా బామ్మ, ఆయన రోజు పిలుస్తావు. నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడు తిని మనవరాలా. ఇంత వేడిగా ఉంది ఇంట్లో, మనం ఏసీ తెచ్చుకోవాలి బామ్మ. మనకెందుకమ్మా ఏసీలు, ఇంటి బయట చల్లని నీళ్ళనిచ్చే చెట్టు ఉంది, ఎందుకంటే ఇంకేం కావాలి. ఏమో బామ్మ, నాకు అవన్నీ అనవసరం. ఈ నెల నాకొచ్చే జీతంతో ఏసీ కొంటాను. ఇలా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టబాకమ్మా. డబ్బు లేని రోజున చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడే ఉంటే నా మనసును కూడా నువ్వు మార్చేస్తావులే బామ్మ. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైదేహి. వైదేహి వెళ్ళిపోయిన తర్వాత శారద ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, పొగరున్నవారి మీద మనం కూడా కోపం చూపిస్తే వాళ్ళు మారరు, ప్రేమ చూపించాలి. వైదేహి వెళ్లే మార్గమో తప్పని తనే తెలుసుకునేలా చెయ్యాలి. వైదేహి దిగాలుగా ఆఫీస్ నుంచి వస్తుంది. ఏవైంది మనవరాలా, అట్టాగున్నావు? ఏం లేదులే బామ్మ, ఆఫీసులో మా మేనేజర్ తిట్టాడు. ఏం జరిగిందమ్మా? ఓ చిన్న తప్పు జరిగిందిలే, చిన్న విషయానికి తిట్టాడు. మనవరాలా, చేసే తప్పులో చిన్నదా పెద్దదా అని ఉండదు. కొన్నిసార్లు ఓ చిన్న తప్పు వల్లే జీవితమే నాశనం అయిపోద్దమ్మా. ఇక నుండి అట్లాంటి తప్పులు చేయబాక. ఒకటి గుర్తు పెట్టుకో వైదేహి, మనం చేసే ఏ పనైనా ప్రేమతో చెయ్యాలి. అప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు కూడా జరగవు. అలాగే బామ్మ, నేనెళ్ళి వంట చేస్తాను. నాకొద్దు బామ్మ, నేను బయట తినేసి వచ్చాను. అలా రోజు బయట తింటే ఆరోగ్యం ఏమైపోతుంది వైదేహి. ఏం కాదులే బామ్మ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వైదేహికి ఆ నెల జీతం వస్తుంది. జీతం రాగానే భర్త సుధాకర్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఈ నెల జీతం పడింది, ఇంట్లో చాలా వేడిగా ఉందండి, మనం ఒక ఏసీ కొనుక్కుందాము. ఏసీ కొనడానికి నీ జీతం సరిపోదు వైదేహి. మనం దాచుకున్న డబ్బులున్నాయి కదండి. ఉన్న డబ్బులని ఏసీకి ఖర్చు పెడితే మనకేదన్నా అవసరం వస్తే ఎలా చెప్పు? ఒక్క నెలే కదండి, మళ్ళీ జీతం వస్తుంది కదా. ఏమో వైదేహి, నీ ఇష్టం. వైదేహి శారదకి చెప్పకుండా ఇంటికి ఏసీ తెస్తుంది. శారదకి కొంచెం కోపం వస్తుంది, వైదేహి తన మాట వినలేదని. వైదేహి ఏసీ కొన్నప్పటి నుండి ఆఫీస్ నుంచి రాగానే రూంలోనే ఉండేది, బయటికి అస్సలొచ్చేది కాదు. అలా ఒక రోజున వైదేహికి ఆఫీస్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. అందులో వైదేహిని జాబ్ నుండి తీసేశాము అని ఉంటుంది. నన్ను ఎందుకు ఉద్యోగం నుండి తీసేశారు అని వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి అడుగుతుంది. అప్పుడు తెలుస్తుంది వైదేహికి మొన్న జరిగిన చిన్న తప్పు వల్లే తన ఉద్యోగం పోయింది అని. ఆ విషయం తెలియగానే ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న శారదా, సుధాకర్ అక్కడికొస్తారు. వైదేహి, ఏమైంది? నన్ను ఉద్యోగంలో నుండి తీసేశారండి. సుధాకర్, శారద ఆశ్చర్యంగా వైదేహిని చూస్తారు. ఉద్యోగం నుంచి తీసేయడమేంటి? అసలు నువ్వేమంటున్నావు? నిజమేనండి నేను చెప్తున్నది. ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసేశారు? అది మొన్న నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. ఒకరికి పంపాల్సిన డబ్బులు ఇంకొకరికి పంపించేశాను, దానివల్లే తీసేశారు. అది చిన్న విషయం ఎలా అవుతుంది వైదేహి? నేను తెలిసేం చేయలేదు కదండి, ఏదో పొరపాటున అలా జరిగిపోయింది. నేను చెప్పాను కదా వైదేహి, మనం చేసే ఏ పనైనా ప్రేమతో చెయ్యాలని, బాధ్యతతో చెయ్యాలి. అప్పుడు ఇట్లాంటి పొరపాట్లే జరగవు. జరిగిందేదో జరిగిపోయిందిలే, ఎక నిండైనా మారమ్మా. ఇంకో కొత్త ఉద్యోగం ఏమైనా చూసుకో వైదేహి. పొగరు, అనవసరపు ఖర్చులు జీవితాన్ని సమస్యలోకి నెట్టొచ్చు. నేను మారుతాను బామ్మ, నాకు ఇప్పుడు అర్థమైంది బామ్మ, ఏసీ వద్దని మీరు ఆ రోజు ఎందుకు అలా చెప్పారో. ఇక ఆ రోజు రాత్రి వైదేహికి నిద్ర పట్టలేదు. ఏంటి వైదేహి, ఇంకా నీ ఉద్యోగం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఏంటి? కాదండి, ఈ నెల నుండి మనకి డబ్బుల విషయంలో చాలా కష్టంగా ఉంటుంది కదా. మన దగ్గరున్న డబ్బులన్నీ ఏసీ గురించని ఖర్చు పెట్టేశాం. మరి ఇప్పుడు ఎలాగండి? మీకు వచ్చే జీతం చూస్తేనేమో సరిపోదు. బామ్మ చెప్తున్నా వినకుండా ఏసీ కొన్నాం, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. బామ్మనే అడుగుదాం, తనే ఏదైనా ఆలోచించి మనకు మంచి మార్గం చెప్తుంది.
అలాగేనండి. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీ తాగుతూ ఉంటారు. బామ్మ, ఇంటి ఖర్చులకి డబ్బులు లేవు. ఉన్న డబ్బులతో ఏసీ కొన్నాంగా, ఇక డబ్బులేమీ లేవు. మీరే ఏదైనా మార్గం చెప్పాలి బామ్మ. సర్లే, నేనే ఆలోచించి చెప్తాను. ఆ రాత్రి శారద బాగా ఆలోచిస్తుంది. సుధాకర్, వైదేహి ఎదుర్కొంటున్న సమస్యల్ని చూసి ఆమె తన తెలివిని ప్రయోగించాలి అనుకుంటుంది. శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. పాపం, నా మనవడో మనవరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఉద్యోగం లేకుండా డబ్బు ఎట్టాగా అని ఆలోచిస్తూ తన గదిలో ఉన్న పుస్తకాల్ని చూస్తుంది. అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే బాబు సుధాకరో, వైదేహి అని పిలవగానే సుధాకర్, వైదేహి వచ్చారు. ఏంటి బామ్మ పిలిచో? వైదేహి, ఇక నువ్వు ఉద్యోగం ఎత్తుక్కోనవసరం లేదమ్మా. మనమే చిన్నపిల్లల కోసం అని సాయంత్రం టైంలో ట్యూషన్స్ పెడదాం. కానీ నువ్వు వాళ్ళకి ప్రేమతో పాఠాలు చెప్పాలి. నాకేమో పచ్చళ్ళు పెట్టడం వచ్చు. నేను సుధాకర్ కలిసి పచ్చళ్ళ వ్యాపారం చూసుకుంటాము. నువ్వు పిల్లలకి పాఠాలు చెబుదు గాని. చాలా మంచి ఆలోచన చేసావు బామ్మా. బామ్మ ఆలోచన అయితే బాగుంది, కానీ మన దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదు కదా. నా దగ్గరున్నాయిలే బాబు. నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులు దాచుకున్నానుగా, అయ్యెత్తానులే. సరే బామ్మ. ఇక శారద ఇంటి బయట బోర్డు పెడతారు, వైదేహి ట్యూషన్స్ అని. ఒక రోజున శారద పచ్చళ్ళ కోసం పక్కూరు నుండి సిద్ధయ్య అనే వ్యాపారి అక్కడికి వస్తాడు. అమ్మా, ఎవరయ్యా నువ్వు? నేను పక్కూర్లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తాను. నాకు మీ పచ్చళ్ళ రుచి చాలా బాగా నచ్చింది. అవునా బాబు? అవునమ్మా, నాకు మీ పచ్చళ్ళు కావాలి. మీ దగ్గర తీసుకుని నేను బయట అమ్ముకుంటాను. కానీ దాని మీద మా పచ్చళ్ళ పేరు మాత్రమే ఉండాలి. అలా ఎలా అవుతుందమ్మా? మా పచ్చళ్ళ పేరు వేసుకుంటాము. లేదులే బాబు, అట్టాగైతే మాకొద్దు. శారదా పచ్చళ్ళంటే అందరికీ తెలియాలి. అదే నా కోరిక. బామ్మ, పోని నేను డబ్బు ఎక్కువ ఇస్తానులే. నేను డబ్బుకి అమ్ముడు పోను బాబు. ఇక తమరెళ్ళొచ్చు. సిద్ధయ్య ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద అనుకున్న విధంగానే పచ్చళ్ళు బాగా పేరు పొందాయి. ఇప్పుడు శారద పచ్చళ్ళంటే తెలియని వారు లేరు. వైదేహి కూడా చక్కగా పిల్లలకి పాఠాలు చెప్తుంది. ఒక రోజున వైదేహి, బామ్మా, నీ తెలివి వల్లే మళ్ళీ మనందరం ఆనందంగా ఉన్నాం. ఇక నుండి నీ మాటలు వినకుండా ఏది చేయను. శారద వైదేహి అన్న మాటలకి సంతోషిస్తుంది. వైదేహి, డబ్బు పోద్ది వత్తది, కానీ మన మనసులో ప్రేమ, తెలివి, ధైర్యం ఇయుంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఇక నుండి నేను కూడా నీ బాటలోనే నడుస్తాను బామ్మా. అలా ఆ కుటుంబం చిన్న వ్యాపారంతో జీవితంలో కొత్త ఆశలు గీయటం మొదలుపెట్టారు. ఒకే ఇంట్లో చాలా మంది కలిసి ఉండటం కొంచెం కష్టం, కానీ మనసులు కలిస్తే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ఇది ఓ మధ్యతరగతి కుటుంబం కథ. అత్తా, మామ, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు. వాళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు. చివరికి జరిగిన మార్పు. వంటగదిలో వాసనొస్తూ ఉంటుంది. వైదేహి దోశలు వేస్తుంటే అంజలి టిఫిన్ బాక్సులు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఏ అమ్మా వైదేహి, గట్టిగానే దోశ వాసన వస్తుంది. నాకు దోశ వేయడం మర్చిపోయావు కదూ? అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? మీకు దోశ వేయకుండా ఎప్పుడైనా మర్చిపోయానా? అట ఏం లేదులే వైదేహి. నువ్వు అంతలోపే నా కొడుకులకి దోశలు వేసి పెట్టు. ఈలోపు నేను కాఫీ తాగుతా. అంజలి, కాఫీ పెట్టు. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అనగానే శారద వెళ్లి కూర్చుంటుంది. కాసేపటికి అంజలి శారదకి కాఫీ ఇస్తుంది. అప్పుడు శారద తన మనసులో, నేనంత అదృష్టం చేసుకున్నాను. నా కోడళ్ళిద్దరూ నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారు. నేనేవడిగినా చేసి పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది శారద. వినోద్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. అంజలి వినోద్ దగ్గరికి వచ్చింది. ఏవండి, మీ అమ్మని అక్క వైదేహి నాకంటే బాగా చూసుకుంటున్నట్టుంది. నా మాటలు పట్టించుకోవడం లేదు. నువ్వెప్పుడు అలా అనుకోక అంజలి. అమ్మకి మీరిద్దరూ ఒక్కటే. కానీ ఇంట్లో ఏం జరిగినా అక్కని మాత్రమే పరిష్కారం అడుగుతుంది, కానీ నన్ను అసలు పట్టించుకోదు. వదిన నీకంటే పెద్దది, అందుకే తన నిర్ణయాలు అడుగుతుంది. అంతేకాని అమ్మకి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అయితే కాదు అని అంజలికి నచ్చజెప్పాడు. కానీ అంజలి మనసులో మాత్రం వైదేహి మీద కోపం ఉంది. ఎందుకంటే శారద వైదేహిని బాగా చూసుకుంటుంది అని. అలా కొన్ని రోజులకే అంజలిలో మార్పొచ్చింది. శారద ఏం మాట్లాడినా దానికి వెటకారపు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఒక రోజున పక్కింటి సావిత్రి శారద ఇంటికొచ్చింది. ఏంటి శారదా, అసలు బయటికి రావట్లేదు?
ఏం లేదా సావిత్రి, ఈ మధ్య నా చిన్న కోడల ప్రవర్తన కొంచెం మారింది. ఏ మాట్లాడి ఎటకారంగా మాట్లాడుతుంది. ఈ ఇద్దరు కోడలుంటే ఎట్టాంటి సహజమేలే శారదా. దానికి నువ్వెందుకు ఎంత ఆలోచించేస్తున్నావు? వైదేహిని అంజలిని వేరువేరుగా చూసుకుంటున్నావా ఏంటి? అట్ట ఏం లేదులే సావిత్రి. ఏంటో అంజలి కొంచెం దూరంగా ఉన్నట్టుంది. బహుశా నేను వైదేహిని ఎక్కువగా మెచ్చుకోవడం వల్ల కావచ్చులే. ఏమో శారదా, సమస్య ముందే తెలుసుకుని మాట్లాడితే బాగుంటది కదా. నిజమే సావిత్రి, నా మనసులో మాట చెప్పు. అలా సావిత్రి కాసేపు శారదతో మాట్లాడి వెళ్ళిపోతుంది. అప్పుడు శారద అంజలితో మాట్లాడాలనుకుని వంటగదిలో ఉన్న అంజలి దగ్గరికి వెళ్తుంది. అంజలి, నువ్వు నాకు రెండో కోళ్లే కాదు, నా కూతురు కూడా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ముందు నువ్వు ఎట్టా ఉన్నావో ఇప్పుడు కూడా అట్టాగే ఉండు అంజలి. అయ్యో అత్తయ్య, నేను మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు. కొన్నిసార్లు నా మాటలు మీరు పట్టించుకోరు, అక్క మాటలే పట్టించుకుంటారు. అక్క ఏం చెప్తే అదే చేస్తారు. అందుకే నాకు బాధేస్తూ ఉంటుంది. మీకు నా అవసరం లేనట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మాటల్లో కాదులేమ్మా, మనం చూపే ప్రేమలో విలువ ఉంటది. నువ్వు లేకపోతే మా ఇంట్లో నవ్వులు ఉండవు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నాకు మీ ఇద్దరు సమానమే. అలా చెప్పి శారద హాల్లోకి వచ్చింది. అక్కడే ఉన్న భర్త భూషణ్, ఏంటి శారద, ఇంట్లో ఈ అపోహలేంటి, గొడవలేంటి? అంజలి అలా మాట్లాడుతుంది. నువ్వు ఇద్దరిని సమానంగా చూడడం అలవాటు చేసుకో. ఏంటండి మీరు కూడా అట్ట అంటారు? నాకిద్దరు సమానమే. కానీ అంజలి వైదేహి కంటే చిన్నదే. చిన్న విషయాలకి బాధపడిపోతా ఉంటది. అంజలికి కొన్ని చెప్పను, అందుకు అంజలి తన పట్టించుకోవట్లేదంటూ తన మాటలతో నన్ను బాధ పెడుతుంది. ఒకరోజు శారద పుట్టినరోజు. వైదేహి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ శారదకు ఒక మంచి పట్టుచీరని బహుమతిగా ఇస్తుంది. అంజలికి ఈ విషయం తెలియకుండా ఉంటుంది. అంజలి అది గమనించి, ఈ వైదేహికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయి. నేను అత్తయ్యకి ఏం తీసుకోలేదు కదా, ఇప్పుడు అందరి ముందు ఏమిస్తాను? అంజలి ఆ రోజంతా మౌనంగా ఉంటుంది. మనసులో చిన్న చిన్న అసూయలు పెరుగుతాయి. రాత్రికి శారద బర్త్డే కేక్ కట్ చేయగా అక్కడ కూడా అంజలి వెనకబడి ఉంటుంది. అలా రోజు రోజుకి అంజలికి వైదేహి మీద అసూయ ఎక్కువైంది. ఒకరోజు వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి హాల్లో కూర్చుంటాడు. అంజలి వినోద్ దగ్గరికి వెళ్తుంది. చూసారా, మొన్న అత్తయ్య పుట్టినరోజు కూడా నాకు తెలీదు, కానీ అక్కకి ఎలా తెలుసు? అంజలి, నీ మనసులో అసూయ పెట్టుకుని ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయకు. వదినకి అందరి పుట్టినరోజులు తెలుసు. వదినే అందరినీ అడిగి మరీ తెలుసుకుంటుంది. నువ్వలా అందరినీ అడగవు కదా. తప్పు నీలో పెట్టుకుని వదినంటావేంటి? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఆవిడ గారికి మద్దతు పలుకుతున్నారన్నమాట. అంజలి, నువ్వు ప్రతిదానికి గొడవలు పడకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నీకే ఏదో ఒక రోజున వదిన గురించి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే నువ్వు బాధపడతావు. మీరందరూ ఒకటే అని అర్థమైంది అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఒకరోజు వంటగదిలో వైదేహి అంజలిని చూస్తూ, అంజలి, నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా? నీ ముఖం చూస్తే అలసటగా కనిపిస్తున్నావు. పట్టింది, కానీ ఏం చెప్పాలక్క, మనసుకి మాత్రం నిద్ర పట్టలేదు. ఏమైంది అంజలి? నీకేం బాధ కలిగింది? నా వల్ల ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు అంజలి. మన మధ్య మాటల్లో తేడా ఉండకూడదు. అక్క, అత్తయ్యని నువ్వే బాగా చూసుకుంటున్నట్టు అందరికీ అనిపిస్తుంది. నేనింకా ఇంట్లో ఉన్నానో లేదో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అదేంటంజలి, నువ్వు అలా అనకూడదు. మనం ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళం. అత్తయ్య నన్ను ఏదైనా అడిగితే అది చేయడం నా బాధ్యత కదా. అంత మాత్రాన అత్తయ్యకి నా మీద ఎక్కువ ప్రేమ ఉందని కాదు, నీ మీద తక్కువ ప్రేమ ఉన్నట్టు కాదు కదా అంజలి. ఒకవేళ నీకు అలా అనిపిస్తే ఆ తప్పు నీదే. అక్క, నిజం చెప్పాలంటే నేనేదైనా చేయాలనుకుంటే నాకంటే ముందే ప్రతిదానికి సిద్ధంగా నువ్వు ఉండిపోతున్నావు. నన్నెవరు అడగను కూడా అడగరు కూడా. అందుకే నాకు బాధగా ఉంటుంది. మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే మనం మనకున్న ప్రేమని చూపించాలంజలి. అత్తయ్య మనిద్దరిని సమానంగా చూస్తారు. కొన్నిసార్లు మాట్లాడే తీరు వేరుగా అనిపించొచ్చు, కానీ ప్రేమ మాత్రం ఇద్దరిపైన ఒకటే ఉంటుంది. ఏమో అక్క, నాకలా అనిపించదులే. ఇక నీ ఇష్టం అంజలి, నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వైదేహి చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టింది. అంజలి ఏమాత్రం మారలేదు. ఒక రోజున అంజలికి చాలా నీరసంగా ఉంటుంది. అంజలి ఇంకా నిద్రలేవలేదని శారద అంజలి వాళ్ళ గదికి వెళ్తుంది. వెళ్లి చూస్తే అంజలికి బాగా దగ్గు, జలుబుతో కూడిన నీరసం ఉంటుంది. అలా పడుకొని ఉంటుంది. ఏంటమ్మా అంజలి, ఏమైంది అలా దగ్గుతున్నావు? అంజలి నీరసంగా సమాధానం చెప్తుంది. అది అత్తయ్య, రాత్రి స్వీట్స్ ఎక్కువ తిన్నాను, దానివల్ల దగ్గు జలుబు పట్టుకున్నాయి. సర్లే కోళ్ళ, నువ్వు పడుకో, నేను వైదేహికి చెప్పి కషాయం చేపిస్తాలే అని వంటగదిలో ఉన్న వైదేహి దగ్గరకు వెళ్తుంది. యామా వైదేహి, అంజలికి దగ్గు జలుబు వచ్చి నీరసంతుంది, కొంచెం కషాయం చేసి పెట్టమ్మా. అలాగే అత్తయ్య. వైదేహి కషాయం చేస్తుంది. వెళ్లి అంజలికి ఇస్తుంది. అంజలి, నువ్వు ఈవేళ ఏ పని చేయకూడదు, అన్ని పనులు నేనే చేస్తా, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అలాగే అక్క. అంజలికి 2 రోజులైనా సరే దగ్గు జలుబు తగ్గలేదు. అంజలి, హాస్పిటల్కి వెళ్దామా?
వద్దులెక్క, నాకు జలుబొస్తే వారానికని తగ్గదు. కషాయం తాగుతున్నా కదా, తగ్గిపోతుందిలే. అయ్యో అవునా అంజలి, వారం వరకు ఇలా దగ్గు జలుబుతో బాధపడుతూనే ఉంటావా? నాకు జలుబు చేస్తే మమ్మ ఏదో కషాయం చేసేది, తనని కనుక్కొని నీ కూడా చేసి పెడతాను అంటూ వాళ్ళ అమ్మని అడిగి కషాయం ఎలా చెయ్యాలో తెలుసుకుంటుంది. వెంటనే వెళ్లి కషాయం చేసి అంజలికిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అంజలికి వైదేహికి తన మీద ఉన్న ప్రేమ ఎలాంటిది అని. అలా 2 రోజులకి అంజలికి పూర్తిగా దగ్గు జలుబు తగ్గిపోతాయి. అక్క, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏవైంది అంజలి? అత్తయ్య నీ మాటలే వింటుందని నిన్ను అత్తయ్యని తప్పుగా అనుకున్నాను. కానీ మీ ఇద్దరికి నేనంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించండి అక్క అంటూ ఏడుస్తుంది అంజలి. అయ్యో అంజలి, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నాకు నువ్వు క్షమాపణలు చెప్పడం ఏంటి? మనిద్దరం కలిసి ఉంటే ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఇక్కడి నుండి నేనేం తప్పు చేయనక్క. అంతలోనే అక్కడికి శారద వస్తుంది. వీళ్ళ మాటలు విని ఆనందిస్తూ ఇలా అంటుంది. ఒకే ఇంట్లో 2 కోడళ్ళగుంటే చిన్న చిన్న అపార్థాలు అవి వస్తా ఉంటాయి. కానీ ప్రేమగా మాట్లాడుకుంటే మనసులో ఉన్న అపోహలు తీరిపోతాయి. అంతేగాని అవి మనసులో పెట్టుకుని ఉంటే పెద్ద పెద్ద తప్పులకి దారి తీస్తుంది అంజలి. నమ్మకం, ఓర్పు, సహనం ఉంటే కుటుంబం నిజమైన ఆనంద మందిరంగా మారుతుంది. ఇలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ చిరునవ్వులతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. అప్పటినుంచి ఆ ఇంట్లో చిన్నపాటి అసూయలు, అపోహలు కూడా మాయమైపోయాయి. అత్తాకోడళ్ల మధ్య అనుబంధం మరింత బలపడింది. కలిసుంటే కలదు సుఖం అంటారు. మాటల్లో మాత్రమే కాదు, మన మనసుల్లో కూడా ఉండే ప్రేమతోనే ఇది సాధ్యమవుతుందనే నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.